మనకి ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి మెయిన్, అది కాకపోతే లోకల్గా అక్కడక్కడ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది ఈ విలేజ్ క్లినిక్స్, ఏరియా క్లినిక్స్ పెట్టాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పెట్టుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వమే దాంట్లో మేజర్ డబ్బులు భరిస్తుంది. దాంతో జీతాలు అవి కూడా కేంద్ర ప్రభుత్వం భరించేటటువంటి సిస్టమ్. దాంట్లో కొంత రాష్ట్ర కంట్రిబ్యూషన్ ఉంటుంది. రాష్ట్రం చేయాల్సిన పని వాళ్ళ ప్రమోషన్స్, వాళ్ళ వ్యవహారాలు చూసుకోవాలి. అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రతి 2000 మందికి ఒకటి చొప్పున తీసుకొచ్చేసారు. అంతా బాగుంది, డాక్టర్ గారులకు ఉద్యోగాలు వచ్చినాయి అంతా. వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు చేస్తారు డాక్టర్లు అంటే వాళ్ళ నెక్స్ట్ ప్రమోషన్లో ఉపయోగపడుతుంది. మారుమూల ప్రాంతాల ఉద్యోగం చేస్తే దానికి గాను నజరానాగా రేపు పొద్దున వాళ్ళకి ప్రమోషన్స్లో ఉపయోగపడుతుంది. కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయని, కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయని అవన్నీ తీసేస్తూ జారీ చేసిన జీవో మీదన ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సమ్మె నడుస్తోంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎవరికి పట్టట్లేదు. పేదవాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తారు. పేదవాడి కోపం పెదవికి చేయటాన్ని ఇవాళ పేదవాడు మాట్లాడలేడు, ఏమీ ఎవరికి తెలియదు. ఇక వాళ్ళు ఎక్కడికి పోతారు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోతే మళ్ళీ ఆర్ఎంపీల దగ్గరికి పోతారు. ఆర్ఎంపీల నుంచి ఒక మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇవాళ సమ్మెలో ఉంటే వార్త రాసేవాళ్ళు లేడు, వాళ్ళ బాధను పట్టించుకునేవాళ్ళు లేడు, దాని గురించి చర్చించేవాళ్ళు లేడు. తాజాగా చూస్తే ఇప్పుడు వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదింపురికి సంబంధించిన జీవో 85కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు వైద్యులు శుక్రవారం శాంతియుత నిరసనలు చేశారు. అదే సందర్భంలో ఈ నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. త్వరలో విజయవాడలో భారీ కార్యక్రమము చేపడతామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వార్త రాసేవాళ్ళు లేరు. టీవీ ఛానళ్ళు ఇన్నున్నాయి, యూట్యూబ్ ఛానల్స్ కుప్పలు తెప్పలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, డిజిటల్ మీడియా ఉంది. కానీ వీళ్ళ బాధ అస్సలు ఎవరికి పట్టకపోవడం, మరి మనం సభ్య సమాజంలో ఉన్నామా లేదా అన్నదే తెలియనివ్వని విషయం.